పెరుగుతూ వచ్చాయి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కోసం 1 year పాటు మెడిసిన్స్ అనేది యూజ్ చేశాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ ప్రాసెస్ లోనే నాకు హై బీపీ అనేది కూడా యాడ్ అయింది. ఈ బీపీని కంట్రోల్ లో పెట్టుకోవడానికి కూడా నేను ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్ విజిట్ చేయడము, వెళ్ళిన ప్రతిసారి మెడిసిన్స్ మార్చిస్తుండే వాళ్ళు, మెడిసిన్స్ యూజ్ చేస్తుండేదాన్ని, కానీ నాకు బీపీ కంట్రోల్ అయ్యేది కాదు. అలా 9 months అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఖచ్చితంగా సిజేరియన్ చేయాలి, లేదంటే ఫిట్స్ వస్తుందని చెప్పి నాకు సిజేరియన్ సజెస్ట్ చేశారు. తర్వాత డెలివరీ అయిన తర్వాత మా బాబు కూడా హెల్త్ ఛాలెంజెస్ తో చాలా సఫర్ అయ్యాడు. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండేది. సీజనల్ గా జలుబు దగ్గు స్టార్ట్ అయితే వామిటింగ్స్ అని, మోషన్స్ అని. 3 సంవత్సరాల అబ్బాయి హాస్పిటల్ విజిట్ చేయడము, సెలైన్లు కట్టించడము, అది ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇప్పుడు తలుచుకుంటే అంత కంఫర్టబుల్ గా ఉండదు నాకు. అలా సఫర్ అయ్యేదాన్ని నేను. అలాంటి సిచ్యువేషన్ లో అసలు లైఫ్ మీద హోప్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు. గత 10 సంవత్సరాల నుంచి నేను సఫర్ అవుతున్నాను. మళ్ళీ మా అబ్బాయి కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, వీటి నుంచి ఎలా బయటపడాలో తెలిసేది కాదు. ఎవరితోన్నా షేర్ చేద్దామంటే తిరిగి రిటర్న్ లో కామెంట్ చేస్తారని ఎవరితో షేర్ చేసేదాన్ని కాదు. అలా ఇబ్బందులు పడుతున్న టైంలో మా కోచ్ ద్వారా నాకు ఈ న్యూట్రిషన్ ఫ్యామిలీ పరిచయం అయింది. నేను కూడా మీ అందరిలాగే ఫస్ట్ హ్యాపీ టు హెల్ప్ వచ్చాను. అక్కడ మంచి రిజల్ట్స్ విని మంచిగా అనిపించి నెక్స్ట్ 3 days లైవ్ వెల్నెస్ క్లబ్ కి అటెండ్ అయ్యాను కోడ్ పెట్టుకొని. అలా అటెండ్ అవుతున్న క్రమంలో చాలా మంది ఎక్స్పీరియన్సెస్ చాలా మంచిగా ఇన్స్పైర్ చేశాయి నన్ను. చాలా మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉన్నారు, చాలా మంచిగా యాక్టివ్ గా హెల్దీగా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఒకసారి నేను కూడా ట్రై చేస్తే బెటర్ అవుతానేమో కదా, ఒకసారి చూద్దాము, ఇన్ని ట్రై చేశాను అని న్యూట్రిషన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నాకు వచ్చిన చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు ఆకలిలో తేడా తెలిసింది, నా ఎనర్జీ లెవెల్స్ లో వేరియేషన్ గమనించుకున్నాను. పక్క రోజు నాకు మోషన్ ఫ్రీ అయింది. అది చాలా మంచిగా అనిపించి కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఈ క్రమంలో నా ఈటింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని మా కోచ్ గైడెన్స్ తో చాలా మంచిగా 4 months లోనే 12 kg వెయిట్ గెయిన్ అయ్యాను. బిఫోర్ నాకున్న డిస్కంఫర్ట్స్ అన్నిటిని కూడా నార్మల్ చేసుకొని మళ్ళీ కూడా రెండోసారి కన్సీవ్ అవడం జరిగింది. త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ అంతా కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గా ఈ న్యూట్రిషన్ తీసుకుంటూ ఉన్నాను. చాలా మంచి ఒక బేబీకి బర్న్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మా 2 పిల్లలు కూడా డైనో షేక్ తీసుకుంటూ చాలా హెల్దీగా ఉన్నారు. ఇమ్యూనిటీ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ లేకుండా యాక్టివ్ గా ఉంటారు. అలాగే నేను వెయిట్ గెయిన్ అయ్యాను, మా హస్బెండ్ వెయిట్ లాస్ అయ్యారు 11 kg. టోటల్ గా ఫ్యామిలీ అంతా కూడా చాలా మంచి రిజల్ట్స్ తీసుకొని చాలా హెల్దీగా యాక్టివ్ గా ఉన్నాము. ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి మెయిన్ రీజన్ మా కోచ్, దాంతో పాటు లైవ్ వెల్నెస్ క్లబ్ ఏదైతే సిస్టమ్, ఈ కమ్యూనిటీ సపోర్ట్ తో, ఇక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ సపోర్ట్ తో మాకు వచ్చిన రిజల్ట్స్ ని కూడా మేము కాపాడుకోగలుగుతున్నాము. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ క్లబ్. ఓకే, ఈ రోజు నాకు మంచిగా సపోర్ట్ అయ్యింది. ఓకే, ఇంకా కూడా ఈ రోజు మనం మీల్ రీప్లేస్మెంట్ గురించి తెలుసుకుందాము. లేట్ లేకుండా ఇంకా ఒక 20 minutes ఉంది. మీల్ రీప్లేస్మెంట్ గురించి తెలుసుకుందాము. అసలు మీల్ రీప్లేస్మెంట్ ఏంటి, ఈ మీల్ రీప్లేస్మెంట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ఫైన్ లాస్ట్ వరకు ఉంటేనే మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జనరల్ అవేర్నెస్ కోసం మాత్రమే. ఇక్కడ మేమేం డాక్టర్స్ కాదు, మేమేం మెడిసిన్స్ కి రీప్లేస్మెంట్ చేయట్లేదు, ఫుడ్ కి రీప్లేస్మెంట్, దాంతో పాటు మేము ఇచ్చేది జనరల్ అవేర్నెస్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సార్, ఏదైతే ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వెయిట్ తగ్గడం అంటే అంత ఈజీ అయిన విషయం ఏం కాదు. ఈ వెయిట్ తగ్గాలని చెప్పి చాలా మంది ఈ హెక్టిక్ షెడ్యూల్, బిజీ లైఫ్ స్టైల్లో వాళ్ళు కొన్ని రకాల డైట్లు చేయడము, దాంతో పాటు కొన్ని జిమ్స్ లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, వెయిట్ లాస్ కి సంబంధించిన స్కీమ్స్ లో జాయిన్ అవ్వడము, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే మనం వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ మేనేజ్ చేసుకోవాలంటే మనకి డైట్, ఎక్సర్సైజ్ తో పాటు మీల్ రీప్లేస్మెంట్ అనేది ఒక మంచి సొల్యూషన్ అన్నమాట. ఆల్టర్నేటివ్ గా చాలా ఎఫెక్టివ్ గా ఉండేటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందంటే మన వెయిట్ తగ్గడానికి, అది మీల్ రీప్లేస్మెంట్. అసలు మీల్ రీప్లేస్మెంట్ ఏంటి అంటే, మీల్ రీప్లేస్మెంట్ అంటే బయట మనం చూస్తూనే ఉంటాము. కొంతమంది ప్రోటీన్ షేక్స్ అని, దాంతో పాటు కొన్ని తక్కువ క్యాలరీలో తీసుకోవడము, స్మూతీస్ అని, దాంతో పాటు అలాగే జ్యూస్లు, ఇట్లా రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. మంచిగా వెయిట్ తగ్గాలి, వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలనే ఉద్దేశంతో. ఇవన్నీ ఏంటి అని చెప్పి మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు మీల్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే, మనకి తక్కువ క్యాలరీలో మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, పోషక విలువలు అన్ని అందాలి. అది మాత్రమే మనకి ఇక్కడ మీల్ రీప్లేస్మెంట్ గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ మీల్ రీప్లేస్మెంట్ చేసుకునేటప్పుడు తక్కువ క్యాలరీలో బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మీ హంగర్ సాటిస్ఫై అవుతుంది. మీకు అపెటైట్ ఏదైతే ఉంటే తినాలనే కోరిక ఉంటుంది కదా, ఈ కోరికను కూడా మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇక ఆకలి కంట్రోల్లో పెట్టుకొని ఈ తినాలనే కోరికని బ్యాలెన్స్ చేసుకుంటారు కాబట్టి
మీకు వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అది మనకి మీల్ రీప్లేస్మెంట్. అదే మనము తక్కువ క్యాలరీలో మీల్ ని రీప్లేస్ చేసుకోవాలని బయట ఏదన్నా తీసుకున్నాము, ప్రోటీన్ షేక్స్ ఇలా తీసుకున్నాము, అది ప్రోటీన్ కి రీప్లేస్మెంట్ అవుతుంది కానీ మీల్ కి అయితే రీప్లేస్మెంట్ కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే చాలా మంది కార్పొరేట్ సెక్టార్స్ లో కూడా వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలి, మీల్ రీప్లేస్మెంట్ చేసుకోవాలని కొన్ని రకాల డైట్లు చేస్తూ ఉంటారు. వీటన్నిటి ఎందుకు వీళ్ళు ఇంత ఇదిగా చేస్తూ ఉంటారు అనేది కానీ మనం చూస్తే, మనం తింటుంటాం కదా, ప్రతిదీ మనం బాడీకి ఇస్తూ ఉంటాము. ఈ తిన్నవన్నీ కూడా ఎనర్జీగా మారాలి, దాంతో పాటు ఎనర్జీగా మారడంతో పాటు దాంతో మనం ఆక్సిజన్ తీసుకుంటుంటాం, శ్వాస తీసుకుంటుంటాము, అది కార్బన్ డైఆక్సైడ్ గా బయటకు వెళ్ళిపోవాలి. ఇదంతా లోపల కొంత ప్రాసెస్ జరగాలి. ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే మన బాడీకి కొన్ని క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ క్యాలరీస్ మన బాడీకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతకంటే కూడా మనం ఎక్కువ ఇచ్చామనుకోండి, ఆ ఎక్సెస్ క్యాలరీస్ అన్ని కూడా మనకి ఫ్యాట్ రూపంలో బాడీలో స్టోర్ అయిపోతాయి. అది స్కిన్ కింద, పొట్ట దగ్గర ఫ్యాట్ రూపంలో స్టోర్ అవుతాయి. అదే అప్పుడు మనము ఓవర్ వెయిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అదే మనము మన బాడీకి రిక్వైర్మెంట్ ఉంది, అంతకంటే కూడా తక్కువ క్యాలరీస్ ఇచ్చామనుకోండి, బాడీ కావాల్సినంత వరకు యూజ్ చేసుకుంటుంది కదా, తక్కువ క్యాలరీస్ ఇస్తాం కాబట్టి మంచిగా మనము వెయిట్ లాస్ అవుతాము, సన్నగా తిన్నిగా కనిపిస్తాము. ఇట్లా వెయిట్ తగ్గాలని చెప్పేసి క్యాలరీస్ కట్ చేసి ఎక్కువ రోజులు అలాగే చేస్తూ ఉన్న క్రమంలో మనం తెలియకుండా వీక్ అయిపోతాం. ఎందుకంటే మీ డైట్ లో ప్రోటీన్ లేదు కాబట్టి ఆకలి అవుతూ ఉంటుంది, మీరేం క్యాలరీస్ కట్ చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో మీరు బాడీలో ఉన్నటువంటి మజిల్ ని కోల్పోతారు. ఈ మజిల్ ని కోల్పోవడం వల్ల మీకు రోజు రోజుకి వీక్ సన్నబడుతూ ఉంటారు కానీ వీక్ అయిపోతారు, ఎనర్జీ లెవెల్స్ కూడా డ్రాప్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదే మనము మంచిగా వెయిట్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు దాంతో పాటు మీల్ రీప్లేస్మెంట్ చేసుకుంటూ మనం ఏం తింటున్నాము, మనం తినే దాంట్లో ఏం వస్తుంది అది కూడా మనము ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ మూడు, మీల్ రీప్లేస్మెంట్, దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ, అలాగే మనం ఏం తింటున్నాము, ఈ మూడు కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనం వెయిట్ ని మనము మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ మూడింటి మీద కూడా మనకు కొంత అవగాహన అనేది ఉండాలి. ఓన్లీ క్యాలరీస్ కట్ చేయడము, క్యాలరీని రిస్ట్రిక్షన్ చేయడమే కాకుండా మనం తినే ఫుడ్ లో ప్రోటీన్ అనేది ఉండాలి. ప్రోటీన్ ఉన్నప్పుడు మాత్రమే మనకు హంగర్ కంట్రోల్ గా ఉంటుంది, మనం సాటిస్ఫై అవుతాము. ఓకేనా? అది మన బెస్ట్ చాయిస్. మీరు ఏం తింటున్నారని మీరు చూసుకోవాలి. అయితే దాంతో పాటు ఈ మీల్ రీప్లేస్మెంట్ అనేది మనకి ఏ విధంగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే, మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ మీల్ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి, వెయిట్ తగ్గించుకోవడానికి, వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏం చేయాలి అన్నప్పుడు కొన్ని అనాలిసిస్ చేశారు. ఈ అనాలిసిస్ లో మనకి బయటపడింది ఏంటంటే, క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయడం కాదు, మెయిన్ మీల్ రీప్లేస్ చేసుకోవడం చాలా మంచి పని. ఎందుకంటే మీల్ రీప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల మీ బాడీకి కావాల్సినవి అందుతాయి. క్యాలరీస్ కట్ చేయడం వల్ల దాంట్లో ప్రోటీన్ క్యాలరీస్ కూడా పోతాయి కదా, ప్రోటీన్ క్యాలరీస్ పోయినప్పుడు మళ్ళీ మీరు వీక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందుకని అన్ని బ్యాలెన్స్డ్ గా మీల్ రీప్లేస్మెంట్ చేసుకోవడం చాలా ఎఫెక్టివ్ అయిన పద్ధతి అని చెప్పి మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు మనము మనం మంచిగా మన వెయిట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, దాంతో పాటు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ మనము మీల్ రీప్లేస్మెంట్ చేసుకోవడంతో పాటు మన బిహేవియరల్ చేంజ్ అనేది జరగాలి. బిహేవియరల్ చేంజ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడున్న ఈ షెడ్యూల్ లో బయటకు వెళ్తాము, ఏదో ఒకటి చూస్తే టెంప్ట్ అయిపోతుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిహేవియర్ చేంజ్ అవ్వాలి. మన బిహేవియర్ చేంజ్ అవ్వాలంటే మనకు ఒక కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలి. ఆ కమ్యూనిటీ సపోర్టే మనకి లైవ్ వెల్నెస్ క్లబ్ సిస్టమ్. ఇక్కడ ఈ సపోర్ట్ సిస్టమ్ తో మన బిహేవియర్ చేంజ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా మన వెయిట్ మనము మెయింటైన్ చేసుకోగలుగుతాము. దానికి చాలా వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ లైవ్ వెల్నెస్ క్లబ్ యొక్క సపోర్ట్ సిస్టమ్ అనేది వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దాంతో పాటు ఇంకా కూడా మనకి ప్రోటీన్, ఫైబర్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది మీల్ రీప్లేస్మెంట్ లో అంటే, ఇక్కడ ప్రోటీన్ అనేది సోయా ప్లస్ వే ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ అనమాట. ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, సోయా ప్లస్ వే రెండు కాంబినేషన్ లో ఉంటుంది. ఈ రెండు ఉండడం వల్ల మనకి ప్రోటీన్ సోయా వే ఉంటుంది కాబట్టి హంగర్ కంట్రోల్ అవుతుంది, మజిల్ బిల్డ్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు కొన్ని ప్రోడక్ట్స్ లో మనకి ఫైబర్ రిలేటెడ్ కూడా ఉంటాయి, డైటరీ ఫైబర్. ఆ ఫైబర్ కూడా చాలా అవసరం. ఎందుకు? ఆ ఫైబర్ ఉండడం వల్ల కూడా మనకి స్టమక్ అనేది ఫుల్నెస్ వస్తుంది. అలా ప్రోటీన్, ఫైబర్ రెండు ఉండడం వల్ల మనకి సాటిస్ఫై అవుతాము, హంగర్ కంట్రోల్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. అయితే ఈ ప్రోటీన్ ఈ హంగరు, అపెటైట్ రెండు ఆకలికి సంబంధించినవి. చూస్తే రెండు సేమ్ పదాలలాగే ఉన్నాయి కదా, ఏంటి డిఫరెన్స్ అన్నప్పుడు మనకి హంగర్ అనేది మన సైకలాజికల్ ఫీలింగ్, మన బాడీకి ఆకలి అవుతుంది, సైకలాజికల్ ఫీలింగ్ అన్నమాట. అలా ఫీలింగ్ అయినప్పుడు మనం తింటాము. అదే మనకి అపెటైట్ అనుకోండి, ఇది సైకలాజికల్ ఫీలింగ్ కాదు, మనకి చూసినప్పుడు మనకి కళ్ళతో
చూసాము, బాగా కలర్ఫుల్ గా ఉంది, తినాలనిపించేస్తుంది, తినేస్తాము. ముక్కుతో స్మెల్ తీసుకుంటాము, ఏదైనా ఐటమ్ మంచిగా వెరైటీగా చేశారు, మంచిగా స్మెల్ వస్తుంది, అది స్మెల్ చూసే తినాలనిపించేస్తుంది, అలా తింటాము. దాంతో పాటు ఏదైనా కొంచెం లైట్ గా సాల్ట్ ఎంత ఉందని చెప్పి టేస్ట్ చేస్తారు కొంతమంది, అలా టేస్ట్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది, అప్పుడు తినేస్తాము. అలా స్మెల్ చూసినప్పుడు, టేస్ట్ చూసినప్పుడు, దాంతో పాటు మనం చూసినప్పుడు అట్రాక్ట్ అయి తింటాం కదా, ఇది కోరిక కలగడం వల్ల తినేది అపటైటీ. అదే సైకలాజికల్ ఫీలింగ్ కాకుండా జస్ట్ చూడడం వల్ల, స్మెల్ చూడడం వల్ల, ఇలా ఏదైతే మనం అట్రాక్ట్ అయి తింటున్నామో దీన్ని అపటైటీ అంటారు. ఇలా మీరు ఆకలితో తింటున్నారా, అపటైటీతో తింటున్నారా అనేది మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. అయితే మీరు ఎలా తింటున్నారు? ఆకలితో తింటే పర్వాలేదు, అపటైట్ అయితే తింటున్నారంటే మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకున్న అవసరం ఎంతైనా ఉంది అక్కడ. ఓకేనా? దాంతో పాటు ఎగ్జాక్ట్ గా మనకి ప్రోటీన్, ఫైబర్ అనేది మన హంగర్ ని సాటిస్ఫై చేస్తున్నాయి కదా, ఎలా సాటిస్ఫై చేస్తున్నాయి, సాటిస్ఫై చేసే క్రమంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ గా తీసుకున్నాం అనుకోండి, ఈ ప్రోటీన్ అనేది మన డైట్ లో ప్రాపర్ గా ఉండాలి. ఇలా ప్రాపర్ గా మనం ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోటీన్ లో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ అనేవి మీ బ్రెయిన్ కి ట్రావెల్ అవుతాయి. ఈ బ్రెయిన్ కి ట్రావెల్ అయ్యే ప్రాసెస్ లో మీ హంగర్ ని కంట్రోల్ చేసుకుంటాము. హంగర్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది, మనకి హంగర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలాగే ఫస్ట్ బ్రెయిన్ కి రీచ్ అవుతాయి, తర్వాత మనకి మజిల్స్ కూడా ట్రావెల్ అవుతుంది ఈ అమైనో యాసిడ్స్ అనేవి. ఈ మజిల్స్ కూడా ట్రావెల్ అవడం వల్ల మనం హెల్దీ మజిల్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇలా ప్రోటీన్ ప్రాపర్ గా మీ డైట్ లో ఉండడం వల్ల మీరు హంగర్ కంట్రోల్ చేసుకుంటారు, దాంతో పాటు హెల్దీ మజిల్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటారు, బాడీ షేప్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా? దాని ప్రోటీన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, దాని వల్ల మనకి హంగర్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా కూడా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, మీల్ రీప్లేస్మెంట్ వల్ల ఇంకా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి చూస్తే, మీల్ రీప్లేస్మెంట్ అనేది మనకి వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి, దాంతో పాటు మనం ఏం తింటున్నామో డే మొత్తం మీద మన బాడీ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కూడా అందుతున్నాయా లేదా, దాంతో పాటు ఈ బిజీ లైఫ్ లో హెల్దీగా యాక్టివ్ గా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి కదా. ఈ మూడింటికి కూడా మనకి మీల్ రీప్లేస్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఒక మీల్ రీప్లేస్ చేసుకోవడం వల్ల. ఓకేనా? అలాంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మన మీల్ ఏ విధంగా ఉండాలి మీరు అనాలిసిస్ చేసుకోవాలి, ఏ విధమైనటువంటి మీల్ ఉండాలి, ఇన్ని బెనిఫిట్స్ ఉండాలి అంటే. దాంతో పాటు ఇలా మనం మీల్ రీప్లేస్ చేసుకుంటున్న క్రమంలో మనకి వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటుంటాము, అలాగే మన వెయిట్ కంట్రోల్ లో పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. మంచిగా ఆల్టర్నేట్ సొల్యూషన్ అంటే మీల్ రీప్లేస్మెంట్, వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి. ఇలా చేసే క్రమంలో ఇంకా మీ మీల్ రీప్లేస్మెంట్ లో ఎటువంటి వాల్యూస్ ఉండాలి అంటే, ఇక్కడ మెయిన్ గా మూడు విషయాలు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు తీసుకునే ఫుడ్ మీల్ రీప్లేస్మెంట్ లో లోజిఐ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఏ విధంగా ఉండేది చూసుకోవాలి. మీరు తీసుకునే ఫుడ్ లో న్యూట్రిషన్ డెన్సిటీ అంటే పోషక విలువల సాంద్రత ఎంత ఉందో చూసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల మీ బిహేవియర్ చేంజ్ అవుతుందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ గా చూస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి చూద్దాము. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అసలు అంటే, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఈ ఫుడ్ తినడం వల్ల మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఫాస్ట్ గా రైజ్ అవుతాయి. ఎంత ఫాస్ట్ గా రైజ్ అవుతున్నాయి, ఎంత స్లోగా రైజ్ అవుతున్నాయి అనేది మెజర్ చేసేదాన్ని మనము గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏదంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ లో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్, ఇట్లాంటి బ్రెడ్స్, వీటిలన్నిటిలో కూడా ఇవి తీసుకున్నప్పుడు మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఫాస్ట్ గా రైజ్ అవుతుంటాయి. దాంతో పాటు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇక్కడ కానీ ఈ డయాగ్రామ్ మనం చూస్తే మీకు అర్థం అవుతుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఫాస్ట్ గా రైజ్ అవ్వడం, మళ్ళీ పడిపోవడము, మళ్ళీ తిన్న వెంటనే మళ్ళీ ఫాస్ట్ గా రైజ్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్ అనమాట. అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకి ఆకలి కూడా తొందరగా అవుతూ ఉంటుంది, మళ్ళీ తినేస్తూ ఉంటాము. దానివల్ల ఎక్సెస్ క్యాలరీస్ మనం ఖర్చు పెట్టుకోలేకపోవడము, మళ్ళీ ఫ్యాట్ గా మారడం, మళ్ళీ ఓవర్ వెయిట్ అవ్వడము, వీటంతా కూడా హైజీఐ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఛాలెంజెస్. అదే లోజీఐ ఫుడ్ తీసుకుంటున్నాము, ఇది ఎక్కడ వస్తుంది లోజీఐ అంటే, మీకు ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దాంతో పాటు మనకి ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్ లో కూడా మనకి లోజీఐ ఉంది. అలాగే చూస్తే మనకి షేక్ మెట్, ఇది కూడా లోజీఐ. ఇవన్నీ కూడా లోజీఐ. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మనకి హంగర్ కూడా చాలా సాటిస్ఫై అయినట్టు ఉంటుంది. మనకు వెంటనే ఆకలి అవ్వడం అలా ఏముండకుండా కొంచెం మెల్లమెల్లగా ఆకలి ఇంక్రీజ్ అవ్వడము, ఫుల్ గా సాటిస్ఫై అవుతూ ఉంటాము. ఓకేనా? ఈ విధంగా లోజీఐ ఫుడ్ మీరు తీసుకున్న దాంట్లో ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత
న్యూట్రిషన్ డెన్సిటీ, మనం తీసుకునే ఫుడ్ లో ఈ న్యూట్రిషన్ పోషక విలువలు అనేవి ఎంత మాత్రం ఉన్నాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే మనం తీసుకునే దాంట్లో ఓన్లీ క్యాలరీస్ ఒకటే ఉండడం కాదు, ఆ తక్కువ క్యాలరీలో ఎక్కువ పోషక విలువలు ఉండాలి, అదే న్యూట్రిషన్ డెన్సిటీ. ఓకే, మనము ఒక ఫుడ్ ఐటమ్ తీసుకున్నాము, పర్ సర్వింగ్ లో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఆ క్యాలరీస్ లో ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీకి అవసరమైనవి ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. అదే ఇక్కడ కానీ మనం ఒక ఫ్రెంచ్ రోల్ కానీ చూస్తే ఇది స్వీట్ గా ఉంటుంది కదా, ఇది కానీ చూస్తే ఒక ఐటమ్ గాని తీసుకుంటే దాంట్లో వచ్చేటువంటి క్యాలరీస్ 249 క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ 24 గ్రాములు, ఫ్యాట్ 16 గ్రాముల ఫ్యాట్ వస్తుంది, ప్రోటీన్ 5 గ్రాములే వస్తుంది. ఓకేనా. అదే మీరు ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్, ఇది 300 ml స్క్రిమ్డ్ మిల్క్ కానివ్వండి, షేక్ మెట్ తో కానీ మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, క్యాలరీస్ చూడండి 211 క్యాలరీస్, 211 క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 25 గ్రాములు, దాని తర్వాత ఫ్యాట్ చాలా తక్కువ ఫ్యాట్ 3.5 గ్రామ్స్, ప్రోటీన్ వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంది 19.2 గ్రామ్స్ ప్రోటీన్. ఇక్కడ ఈ రెండు విషయాల్లోనే మీరు అర్థం చేసుకోవచ్చు దేనికి న్యూట్రిషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది, దేంట్లో న్యూట్రిషన్ డెన్సిటీ తక్కువ ఉండేది. అది ఈ మనం బయట తినే ఐటమ్స్ కూడా ఉంటాయి, నేను తినేది కొంచెమే తిన్నాను అనుకుంటారు, ఆ కొంచెంలో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎంత ఫ్యాట్ వస్తుంది అనేది మీరు అనాలిసిస్ చేసుకుంటే అప్పుడు మీకు మైండ్ఫుల్ ఈటింగ్ అనేది అలవాటు అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత మనం తీసుకునే ఈ ఐటమ్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం తీసుకునే ఈ మీల్ రీప్లేస్మెంట్ వల్ల మనకి బిహేవియర్ లో కూడా చేంజెస్ జరగాలి. బిహేవియర్ చేంజెస్ జరిగినప్పుడనే ఫ్యూచర్ లో మనము మన వెయిట్ ని మెయింటైన్ చేసుకోగలుగుతాము. మన తినే హ్యాబిట్స్ ఇవన్నీ మారకుండా మనం ఎంత ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం కొంచెం కంట్రోల్ చేసుకున్నా మళ్ళీ తిరిగి పెరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ మన బిహేవియర్ చేంజ్ అవ్వాలి, హ్యాబిట్స్ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనం ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా మన వెయిట్ ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. దీనివల్ల బిహేవియరల్ చేంజెస్ వల్ల మనం కన్వీనియంట్ గా ఉంటాము, దాంతో పాటు ఇంకా మన కాంప్లియన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన రెగ్యులర్ ఈటింగ్ ప్యాటర్న్ మారుతుంది. దాని తర్వాత మనం తీసుకునే ఫుడ్ లో ఏం క్యాలరీస్ ఉన్నాయి, పర్టికులర్ గా ఎటువంటి క్యాలరీస్ అనేది మనం ఎస్టిమేషన్ చేసుకోగలుగుతాము, క్వాలిటీ ఫుడ్ ని కన్జ్యూమ్ చేయగలుగుతాము, ప్రతిదీ ఏదైతే తింటున్నామో దాన్ని ఎఫెక్టివ్ గా మానిటర్ చేసుకోవాలి. అలా సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవడం వల్ల అవన్నీ కూడా పాజిటివ్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో మంచి రిజల్ట్స్ వచ్చేదానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అసలు ఏంటి కన్వీనియన్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ మనము ఏదైతే ఫుడ్ తీసుకుంటుంటాం కదా, ఈ బిజీ లైఫ్ స్టైల్లో హెల్దీగా ఉండాలి, వెయిట్ తగ్గాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఈ లైఫ్ స్టైల్ బిజీగా ఉండడం వల్ల అయితే పెద్ద బ్యారియర్ అన్నమాట. మనం ఏ పని చేయాలనుకున్నా టైం లేదు, ఏ పని చేయాలని కూడా చేయలేకపోతున్నాము. ఈ రిస్ట్రిక్ట్ షెడ్యూల్ లో ఈ మీల్ రీప్లేస్మెంట్ వల్ల తక్కువ క్యాలరీలో ఈజీగా ఉంటుంది కాబట్టి మీల్ రీప్లేస్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మనము బయటకు వెళ్ళినప్పుడు చాలా అన్హెల్దీ ఫుడ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ అన్హెల్దీ ఫుడ్స్ కి చూసి మనం వెంటనే టెంప్ట్ అయిపోతుంటాం. అలా టెంప్టేషన్ కి గురవ్వకుండా మనల్ని మనము ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ చేసుకుంటూ ఇది తీసుకుంటే ఇది వస్తుంది, ఇది అవసరం లేదు అని చెప్పి మనల్ని మనం కంప్లైంట్స్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. దాంతో పాటు రెగ్యులర్ ఈటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ మెయింటైన్ చేసుకోవాలన్నా ఒకటే రకమైనటువంటి రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి. ఒకే టైం టు టైం తీసుకుంటూ ఉండడం వల్ల అది కూడా మనకు అలవాటు అవుతుంది కాబట్టి మంచిగా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మన టైమింగ్ కరెక్ట్ గా తీసుకోవడం వల్ల అన్నెసరీ టైంలో అన్నెసరీ ఫుడ్ కూడా మనం అవాయిడ్ చేసేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. దానివల్ల మనకి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఓకే, ఇలా చేయడం వల్ల మనకి హంగర్ కంట్రోల్ లో పెట్టుకుంటాము, ఎనర్జెటిక్ గా కూడా ఉండగలుగుతాము. ఓకేనా, ఏ టైంలో ఏం తినాలి అనేది తెలిసినప్పుడు. అదే దాంతో పాటు మనకి ఎటువంటి క్యాలరీస్ మనం తీసుకునేటువంటి క్యాలరీస్ కూడా మనం ఎస్టిమేషన్ చేసుకోగలగాలి. మనకి డైటీషియన్స్ కూడా చెప్తుంటారు, మీ బాడీకి ఇన్ని క్యాలరీస్ కావాలి, ఇన్ని క్యాలరీస్ తీసుకోండి, ఇన్ని క్యాలరీస్ మీరు ఖర్చు చేస్తుందని చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టే కానీ మనం కానీ ఫాలో అయ్యామనుకోండి, మీ బాడీకి ఎన్ని క్యాలరీస్ అయితే రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్ని క్యాలరీస్ మీరు కన్స్యూమ్ చేయగలగాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు ఆ క్యాలరీస్ గురించి ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. అప్పుడు మరి ఫర్దర్ గా కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. దాంతో పాటు క్వాలిటీ ఫుడ్ ని మీరు కన్స్యూమ్ చేయాలి. క్వాలిటీ ఫుడ్ ని కన్స్యూమ్ చేసేది కూడా మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్ ఉన్నాయా, ఫైబర్ ఉన్నాయా, దాంట్లో విటమిన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయి అని తెలుసుకొని కానీ మీరు కానీ కన్స్యూమ్ చేయగలిగితే ఫ్యూచర్ లో ఈ న్యూట్రిషన్ గ్యాప్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉండేదానికి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మీరు ఏదైతే తింటున్నారో అది సెల్ఫ్ మానిటరింగ్, ప్రతిదీ కూడా నోట్ చేసుకోవాలి. ఏదైతే నోట్లోకి వెళ్తుందో అది ఇంక పెట్టి రాయాలి, పేపర్ మీద రాసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది లాస్ట్ 1 వీక్ నుంచి మీరేం తిన్నారు, నెక్స్ట్ లాస్ట్ 1 వీక్ నుంచి మీరేం తింటున్నారు, దాంతో పాటు
ఈ 1 వీక్ మీరు తినింది మీరు మానిటర్ చేసుకొని చెక్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ 1 వీక్ కి ఇక్కడ మిస్ అయ్యాను కాబట్టి నా వెయిట్ కొంచెం పుటాన్ అయింది, ఇంబ్యాలెన్స్ అయింది, నెక్స్ట్ ఫర్దర్ గా అలాంటివి మిస్ చేసి అలాంటివి తినకుండా ఉంటే నా వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలన్న క్వాలిటీ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ప్రతిదీ కూడా ఎవ్రీ మంత్ మీరు ఇలా ఒక లైన్స్ వేసుకొని మీరు తినేదాన్ని ప్రతిదీ కూడా మానిటర్ చేసుకోవాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా నైట్ పడుకునేట అంతవరకు ఎన్ని అవర్స్ నిద్రపోతున్నారు, ఎంత వాటర్ తీసుకుంటున్నారు, మిడిల్ లో ఏం స్నాక్స్ తీసుకుంటున్నారు అనేది ప్రతిదీ కూడా మీరు మానిటర్ చేసుకోవాలి. ఇలా మానిటర్ చేసుకుంటేనే మీరు వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఇలా మనం వెయిట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అన్నప్పుడు మన దగ్గర వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్ ఫార్ములా 1 ఇది మనకి 8 ఫ్లేవర్స్ లో అందుబాటులో ఉంది. 8 ఫ్లేవర్స్ లో ఉంది. ఇది తీసుకోవడం వల్ల మన బాడీకి ఎసెన్షియల్ గా 18 రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కూడా అందుతాయి. మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్ని మీ బాడీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఇది తీసుకోవడం వల్ల మీకు దొరుకుతాయి. దాంతో పాటు మీరు వెయిట్ లాస్ చేసుకోవాలన్నా, వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా బ్యాలెన్స్డ్ గా ఈ హెల్దీ మీల్ తో పాటు ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, తక్కువ టైంలోనే ఎక్కడైనా ప్రిపేర్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. చాలా డెలిషియస్ ఫ్లేవర్ లో మనం తీసుకోవచ్చు, చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత కానీ చూస్తే మనకి ఈ ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్ 8 ఫ్లేవర్స్ లో ఉంది కదా. 8 ఫ్లేవర్స్ ఏ ఫ్లేవర్ తీసుకున్నా కూడా మీకు 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటారు కదా. ఈ 3 స్పూన్స్ నుంచి మీకు 94 క్యాలరీలు, 9 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల డైటరీ ఫైబర్, మీ బాడీకి మీ బాడీకి కావాల్సినటువంటి ఫైబర్, దాంతోపాటు 18 రకాల విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఈ ఫార్ములా 1 లో దొరుకుతాయి. ఇది తీసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఇది మంచిగా ఎనర్జీ బూస్ట్ అవుతుంది, దాంతోపాటు ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు, మజిల్ గెయిన్ చేసుకోవచ్చు, హంగర్ కంట్రోల్ లో పెట్టుకోవచ్చు, దాంతోపాటు తక్కువ టైంలోనే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఓకేనా? నెక్స్ట్ తర్వాత కానీ చూస్తే మనకి ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్ ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే, ఎందుకంటే మన బాడీకి కావాల్సినవన్నీ అందులో ఉన్నాయి. అందులో ఉండేవన్నీ మన బాడీకి అవసరం. విటమిన్స్, మినరల్స్ కానివ్వండి, ఫైబర్ కానివ్వండి, ఇవన్నీ అన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి కాబట్టి అవన్నీ అందులో ఉంటాయి. ఆర్డీఏ ప్రకారం, రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రకారం అన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము దీన్ని చూస్ చేసుకోవాలి. అలాగే క్యాలరీ క్లినికల్ గా కూడా ఇది టెస్టెడ్ అయింది. ఎందుకంటే ఫార్ములా 1 ప్రోటీన్ ఈ రెండు కూడా టెస్ట్ అయినవి. మన వెయిట్ లాస్ కి, వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి, దాంతో పాటు ఈ ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, కార్డియోని మనం హెల్దీగా పెట్టుకోవాలన్నా ప్రతిదానికి కూడా మనకి ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు ఈ ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్ ప్రోటీన్ ఈ రెండు యాడ్ చేసుకోవడం వల్ల మనం ప్రోటీన్ 2 స్పూన్స్, ఫార్ములా 1 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటాము. ఇలా స్కిమ్డ్ మిల్క్ కానివ్వండి, లేదంటే షేక్ మిల్క్ గానీ యాడ్ చేసుకుంటాము. మనకి ఇక్కడ క్యాలరీస్ రిస్ట్రిక్షన్ అవుతున్నాయి, దాంతోపాటు ప్రోటీన్ అనేది కూడా మంచిగా అందుతుంది, మన బాడీకి కావాల్సిన అన్ని కూడా సఫిషియెంట్ గా అందుతున్నాయి. ఇలా ఇవ్వడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, మీ వెయిట్ మీరు కంట్రోల్ లో పెట్టుకోవచ్చు, వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, దాంతోపాటు మీ హిప్ రీజియన్ కానివ్వండి, వేస్ట్ రీజియన్ లో కానివ్వండి, మీ సర్కమ్స్టెన్స్ బాగా ఇంచ్ లాస్ అయ్యేదానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మీరు ఫ్యాట్ లాస్ చేసుకుంటూ మజిల్ గెయిన్ చేసుకోవడానికి మంచిగా సపోర్ట్ అవుతుంది. అలాగే మీ బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో, కొలెస్ట్రాల్ గా ఉంటుంది కదా, ఈ కొలెస్ట్రాల్ ని, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మీకు బాగా సపోర్ట్ అవుతుంది ఈ రెండు కాంబినేషన్ లో. నెక్స్ట్ దాని తర్వాత మనకి 8 రకాల ఫ్లేవర్స్, దీంతో పాటు షేక్ మేట్ ని యాడ్ చేస్తున్నప్పుడు, లేదు మీరు స్కిమ్డ్ మిల్క్ తో యాడ్ చేస్తున్నప్పుడు మీకు ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఎన్ని ప్రోటీన్స్ వస్తున్నాయి అనేది చాలా క్లియర్ గా ఇచ్చున్నారు. ఇక్కడ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలంటే ఎలా, మీల్ రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఎలాగా, దాంతో పాటు ప్రోటీన్ ఎక్కువగా, కొంచెం మీ బాడీకి ఎక్కువ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంది, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అంటే ఎట్లా, ఎంత తీసుకోవాలి, ఎన్ని స్పూన్లు తీసుకోవాలి అనేది మీకు చాలా క్లియర్ గా ఇచ్చింది. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పటి వరకు ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్ ఏదైతే ఉందో, వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ మీల్ రీప్లేస్మెంట్ ఎందుకు అయింది? దీంట్లో మన బాడీకి కావాల్సిన అన్ని ఉన్నాయి కాబట్టి ఇది వరల్డ్ నెంబర్ 1 మీల్ రీప్లేస్మెంట్ అయింది. 40 years బిఫోర్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అందట్లేదు, ఒక వెయిట్ తగ్గాలంటే ఎన్నో ట్రై చేస్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కాదు దీనికి సొల్యూషన్. హెల్దీ మీల్ అన్ని బ్యాలెన్స్డ్ గా బాడీకి కావాల్సిన అన్ని అందాలి అని ఒక విజన్ తో దీన్ని మన ముందుకు తీసుకొచ్చారు మార్క్యూస్ గారు. ఒకసారి మార్క్యూస్ గారికి మనము గ్రాటిట్యూడ్ తెలియజేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బ్యాక్ టు అస్మిత్ సార్. థ్యాంక్ యూ రాధా మేడం.